నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ మెరుగైన పాలనకు వాలంటీర్ వ్యవస్థ ప్రధాన కారణం. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. 21 నుండి 40 వార్డు వాలంటీర్లకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అవినీతి రహిత సంక్షేమం అందించడంలో వాలంటీర్ది కీలక పాత్ర అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని, ఎవరో ఒకరు ఇద్దరు చేసిన పొరపాట్లను మొత్తం వ్యవస్థపై ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు ఒక వారధిలాగా పనిచేస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమం పొందిన ప్రతి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే చిత్తశుద్ధితో వాలంటీర్లు కూడా పనిచేయాలని పేర్కొన్నారు. అనంతరం వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని లబ్ధిదారుని ఎంచుకునే దగ్గర నుంచి ఆ లబ్ధిదారుని ఐడెంటిఫై చేసి ఆ లబ్ధిదారికి సంక్షేమం ఇచ్చే వ్యవస్థ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని. కానీ ప్రపంచం ఎప్పుడు గుర్తించిందో తెలుసా? కరోనా టైంలో మీరు చూపించిన తెగువకి ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థ స్తంభించితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ఎంత అద్భుతంగా ప్రజలకి మెరుగైన ఆరోగ్యాన్ని, ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు వారి బతికి బట్ట కడటానికి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని బాగా దగ్గరగా తీసుకెళ్లిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. దాంట్లో భాగస్వామ్యులు లేరు. అందుకే ఇంత గొప్ప సేవ చేస్తున్న వాలంటీర్స్కి ప్రతి సంవత్సరం పురస్కారాలను ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం 3 అవార్డ్స్ని, వజ్ర, రత్న, మిత్ర అవార్డ్స్ని ఇచ్చుకుంటా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ 3 అవార్డ్స్ని మన తెనాలి పట్టణంలో మన 40 వార్డులో సంబంధించి సుమారు 928 మంది వాలంటీర్లు ఉంటే వర్కింగ్ చేస్తున్నది. అంటే కొంతమంది బస్సు వెళ్ళిపోయింటారు. 918 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో 879 మందికి సేవా మిత్ర అవార్డ్స్, సేవా రత్న 8 మందికి, సేవా వజ్ర 2 వచ్చిన అందరికీ మీ శాసనసభ్యుడిగా శాల్యూట్ చేస్తా ఉన్నా. కానీ వాలంటరీ వ్యవస్థలో జాయిన్ అయినాక కొన్ని రోజులకి ఫస్ట్లో అంత యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం 1 నెల 2 నెలలు ఆటకాయితనంగా ఉన్నా, ఆ తర్వాత ఒక 6 నెలలకి సిస్టంలోకి వచ్చేసారు. ఆ తర్వాత 8 నెలలకి మీ వర్క్ టాలెంట్ని చూపించారు. ఆ తర్వాత సంవత్సరానికి దీంట్లో ఈ వాలంటరీలో మీరు చేసే ఆ కేర్ టేకింగ్, అంటే ఒక క్లస్టర్కి ఎక్కడైతే నీకు అప్పచెప్పిన ఆ 50 ఇళ్ళ నుంచి 70 ఇళ్లలో నువ్వు కేర్ టేకర్గా ఉన్నావో, ఆ కేర్ టేకర్గా నువ్వు సొంతగా నీ అంతటికి నువ్వు నీ జాబ్ సాటిస్ఫాక్షన్. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోడు నాగమణి, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవ రత్నాలు, సేవ వజ్రాలు
అలానే సేవా మిత్ర అనేది మీ అందరికీ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే ప్రజలకి అర్హులైన వాళ్ళందరికీ మీ సేవల్ని అందించారు. నిజానికి ప్రజలకి సేవ చేయాలంటే ఒక అదృష్టం ఉండాలి. ఆ అదృష్టంలో మీరు భాగస్వాములు అయ్యారు. అలానే మేము కూడా ఇలానే మన సేవలు ప్రజలందరికీ అందించాలని రాబోయే మన ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏ పథకాలు అందించారో వివరంగా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. మంచిగా వర్క్ చేస్తారని కోరుకుంటూ, అలానే మన రాబోయే ఎలక్షన్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అలానే మన లోకల్ శివాంగని గెలిపియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయి బ్రాహ్మణులకు సామాజిక గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక మారిస్పేటలోని పెండేల వెంకటరావు కళ్యాణ మండపం నందు టీడీపీ నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాయి బ్రాహ్మణులు లేని సమాజం లేదని అన్నారు. వారి యొక్క జీవన విధానాలను మెరుగుపరిచేందుకు, వారికి సమాజంలో గుర్తింపు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని ఆలపాటి తెలిపారు. నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని తెలిపారు. నేటి ప్రభుత్వ పాలనలో నాయి బ్రాహ్మణుల పాత్ర ఏమిటో గమనించుకోవాలన్నారు. గోరంత సహాయం చేసి కొండంత చెప్పుకుంటూ వైసీపీ పాలకులు కాలం వెళ్లబుచ్చుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆలపాటి తెలిపారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. 1983 తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు నాయి బ్రాహ్మణులు అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి ఏకైక నాయకుడు ఈ సమాజంలో నందమూరి తారక రామారావు. మీ యొక్క వృత్తిని బట్టి కానీ లేకపోతే కులాన్ని బట్టి కానీ ఎవరు కూడా చిన్నగా చూడకూడదు అనే భావనని పెంపొందించిన ఏకైక వ్యక్తి మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కి నిధులు కేటాయించి ఒక స్వయం ప్రతిపత్తిని మీకు ఏది అవసరమో ఆ అవసరాలు ఏ రకంగా తీరాలో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించడమే కాకుండా వాటిని ఉపయోగించుకునేలాగా మిమ్మల్ని గౌరవించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరైతే ఈ వృత్తిలో జీవిస్తా ఉన్నారో, ఎవరైతే ఈ కులంలో ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంతేకాకుండా కరెంటు బిల్లు ఏదైతే వస్తుందో పూర్తిగా సబ్సిడీ చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. దాదాపు 6 లక్షల మంది ఉంటే కేవలం 35,000 మందికి, అది కూడా షాప్ ఉండి షాప్ యజమాని అయితే కానీ ఆ 10,000 రూపాయలు రావు అని చెప్పి ఆ రకంగా 10,000 రూపాయలు ఇచ్చి, అది కూడా ఆయన ఏ రకమైనటువంటి ఆదాయం లేకుండా ఉన్నట్లయితే వారికి మాత్రమే 10,000 ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. కానీ మీరు పట్టణాల్లో ఉన్న వాళ్ళని పల్లెటూరు తీసుకెళ్ళి అక్కడేదో పట్టణం చేస్తున్నాం అని చెప్పి అక్కడ కూడా 48 గజాలు ఇవ్వాల్సి ఉంటే 44 గజాలు ఇచ్చి ఆవిడ ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. మనం గతంలో ఏపీ టిట్కో హౌసింగ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 30 లక్షల గృహాలను నిర్మించే కార్యక్రమంలో మనం ఈ యొక్క పట్టణంలో కూడా ఒక 840 ముందు పూర్తి చేసాం. తర్వాత 1400కి దాదాపు 75% పూర్తయినటువంటి జ్యోతిరావు పూలే కాలనీలో మీరు ఇల్లు చూసే ఉంటారు. ఎందుకు వాటిని పూర్తి చేసి మన పేదవాళ్ళకి ఎందుకు ఇల్లేకపోయింది ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అలాంటి ఇళ్లను ఎందుకు నిర్మాణం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అందుట్లో ఇల్లు కట్టుకోమని చెప్పి రూపాయికే ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇవాళ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఇల్లు కట్టుకోమంటే ఇది సాధ్యమా అని చెప్పి నేను అడుగుతా. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరిగింది, ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యొక్క అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా కుంటుపడింది, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులపై జరుగుతున్నటువంటి దాడులు కానీ హత్యలు కానీ మరి అదేవిధంగా అనేక రకాలుగా హింసాత్మకమైనటువంటి సంఘటనలు గురి చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయి బ్రాహ్మణులు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కుక్కడవలతో పెకిలించాల్సినటువంటి
బాధ్యత ఆవశ్యకత మనందరిపై ఉంది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. తెనాలి నియోజకవర్గంలోనే నాయి బ్రాహ్మణుల కోసం నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసనసభ్యులుగా కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సినిమాటోగ్రఫీ చట్టం 1952 సవరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లుపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. ఈ ముసాయిదా బిల్లు వలన భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు సినిమా సంఘాలు కూడా తమ అభ్యర్థనను పరిశీలించి ముసాయిదా బిల్లును వ్యతిరేకించవలసిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో యూట్యూబ్లో పుంకాలుగా వస్తున్న నగ్న దృశ్యాలకు సెన్సార్ పెట్టకుండా సిబిఎఫ్సి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను తిరిగి సమీక్షించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. సెల్ ఫోన్ల వల్ల భార్యాభర్తల అనుబంధాలు, తండ్రి కూతుళ్ల అనుబంధాలు, తల్లికి బిడ్డకి మధ్య ఉన్న అనురాగాలు పతనం అవుతున్న దృష్ట్యా మనం భారతదేశంలోనే బ్రతుకుతున్నామా అనే సందేహం తలెత్తక ఉండటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ముంబై, ఢిల్లీలకు చెందిన కొన్ని గ్యాంగ్లలోని మహిళలు మగవారిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని ఫోన్ ద్వారా ఆయా మహిళలు నగ్న ప్రదర్శనలు చేస్తూ పరిచయమైన పురుషుని కూడా నగ్న ప్రదర్శన చేయమని బ్లాక్మెయిల్ చేస్తున్న అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో మోసగాళ్లు పురుషుల నుండి డబ్బు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి సైబర్ నేరగాళ్లపై ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చి నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చూస్తుంటే నగ్న దృశ్యాలు, సెల్ ఫోన్ల ద్వారా మానవుడి బలహీనతలపై దాడి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం దయచేసి పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 1952లో చేసిన సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించడానికి చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ముసాయిదా బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్స్ తరఫున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లుని ప్రపోజల్ చేసిందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేమే కాదు, దేశవ్యాప్తంగా చాలా సినిమా సంఘాలు కూడా వాటి పట్ల వ్యతిరేకత చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ముసాయిదా బిల్లు భావ ప్రకటన స్వేచ్ఛకి అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే మాదిరిగా ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ వన్ ఇష్యూ. సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది, కమిటీ అనేది ఒకటి ఉంటుంది. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినాక అగైన్ ఇట్ హ్యాస్ టు బి గో టు సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు రివ్యూ దిస్ అనమాట. when the government is going to review the movie, what is the need of censor certificate? It is useless కదా. సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటం, దాంట్లో కమిటీ ఉండటం, ఆ కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదో, మేమే రివ్యూ చేస్తాము అని చెప్పనంటే సెన్సార్ని అప్పుడు రద్దు చేసుకుని కేంద్ర ప్రభుత్వం చేసుకోవచ్చేమో. ఇలా ఎన్నో తప్పుల తడకగా 1952లో ఏర్పాటు చేసిన ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును మార్చే దిశగా ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని పునరాలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తాం. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 34వ వార్డులో రెండో రోజు చైర్పర్సన్ దాడిపైన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలు వేయరాదని ఆమె సూచించారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. బాలాజీ
ఈ శానిటేషన్ అనేది హోటల్స్ ఎక్కువ ఉంటానా బాగా ఆ హోటల్తో వేస్ట్ వ్యర్థాలన్నీ ఇలా కాలువలో వేయటానా అది శానిటేషన్ అది అంత బాగాలేదు, అదంతా తీపిస్తూ జరుగుతుంది. ఈ సిల్ట్ అనేది కూడా బాగా పేరుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ సిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రజలకి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేదే మా ఆశయంగా మేము ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రజలు అందరూ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ హోటల్స్ ఉన్న వాళ్ళకి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. అలానే ఇలాంటి వ్యర్థాలు వేయకుండా ఉంటారని ఇక నుంచి నిర్దేశిస్తారని కోరుకుంటూ వార్డు మొత్తం ప్రతి బజారు తిరిగి ఈ పారిశుద్ధ్య కార్యక్రమం సంబంధించి మొత్తం కాలువలు కానీ ఇతర పెండింగ్ వర్కులు ఈ డ్రైన్స్కి సంబంధించి చాలా వరకు బూడిపోతూ ఉంది. గౌతమ్ నుంచి వచ్చే నీళ్లు కానీ ఇవన్నీ మొత్తం స్టక్ అయిపోయి చాలా పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది. మేడం గారు చెప్పగల స్పందించి మేడం గారు ఇదంతా విడ్ చేశారు. ఈ రెండు రోజుల నుంచి ఇదే కార్యక్రమం పైన మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి తిరుగుతూ ఉన్నాము. ఇవన్నీ మొత్తం క్లియర్ అయిపోతూ ఉంది. అలాగే ఈ వాకింగ్ ట్రాక్ ఎడ్ల గంగాధర గారు పెట్రోల్ బంక్ కాడి నుంచి 34వ వార్డు మసీదు దాకా మొత్తం ఈ ఫుట్పాత్ పైన మొత్తం ఈ ఆటోలు ఇతర వెహికల్స్ గతంలో రారీ స్టాండ్ ఉండేది తీపిచ్చేసేసి ఇది మొత్తం వే చేసినప్పటికి కూడా ఈ ఖాళీగా ఉండటం వల్ల ఈ ఆటో స్టాండ్ వాళ్ళు కానీ రేకులు కానీ ఇతర వెళ్ళేవాళ్ళు దారిని పోయే వాళ్ళంతా చండాలంగా ఇదంతా ఇబ్బందిగా. ఇప్పుడు చిన్న విరామం.